తాజాంశం చూస్తున్నాం. నయీం కేసులో కీలక పరిణామం పూర్తయింది. నయీం కేసుకు సంబంధించి కీలక సాక్షుల వాంగ్మూలాల నమోదు ప్రక్రియ పూర్తయిందని సిట్ తెలిపింది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్, చెప్పండి, నయీం కేసులో కీలక సాక్షుల వాంగ్మూలాల వివరాలేంటి? దీనికి సంబంధించి సిట్ అధికారులు వివిధ కోణాల్లో గత కొంతకాలంగా విచారణ జరుపుతున్నారు. ప్రధానంగా నల్లగొండ జిల్లాలోని వివిధ పోలీసులకు సంబంధించిన అందినటువంటి ఫిర్యాదులపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ పరిణామ క్రమంలో నయీం ద్వారా పలువురు నాయకులు అదేవిధంగా పోలీసు అధికారులు కూడా అక్రమంగా లబ్ధి పొందినట్టుగా విచారణలో వెల్లడవుతుంది. అనేక మంది సాక్షుల విచారణలో ఈ విషయాలన్నీ కూడా మెల్లిమెల్లిగా సిట్ అధికారుల విచారణలో బయటకు వస్తున్నాయి. వీటికి సంబంధించిన కీలక సాక్షుల వాంగ్మూలాలన్నీ సిట్ అధికారులు అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఆ భువనగిరి పోలీసులు అదేవిధంగా నల్గొండ పోలీసులు వీటన్నిటిని నమోదు చేస్తున్నారు. వీటికి సంబంధించిన అంటే ప్రధానంగా కొంతమంది నాయకులు అదేవిధంగా పోలీసు అధికారులు తమ పేరిట తమ బంధువులు స్నేహితుల పేరిట బినామీ పేర్లతో ఆస్తులు కూడా పెట్టుకున్నట్టుగా సిట్ విచారణలో వెల్లడవుతుంది. దీనికి సంబంధించిన సాక్షులు కూడా వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పటివరకు కొంతమంది సాక్షుల వివరాల ప్రకారం ప్రధానంగా శాసన మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు అదేవిధంగా భువనగిరికి చెందినటువంటి తెరాస నాయకుడు చింతల వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా అదనపు ఎస్పీలుగా ఉన్నటువంటి మద్దిపాటి శ్రీనివాసరావు, సాయి మనోహర్, కొంతమంది ఇతర పోలీసు అధికారులు గండికోట వెంకటయ్య, బూర రాజగోపాల్ అనే పేర్లను సాక్షులు తమ వాంగ్మూలాల్లో ప్రస్తావించారు. వీరికి తాము బినామీలుగా వ్యవహరించినట్టుగా వారు సాక్ష్యాల పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు వెల్లడించారు. ప్రధానంగా ఎమ్మెల్సీ విద్యాసాగర్ సమీప బంధువు అయినటువంటి రవీందర్ రెడ్డి అదేవిధంగా ఆయన ఇంట్లో పని మనిషిగా చేస్తున్నటువంటి నాగయ్య కూడా ఆ వివరాలు వెల్లడించారు. ప్రధానంగా వారు అంటే తాము నేతి విద్యాసాగర్ చెప్పినందుకే తాము అతని పేరు మీద వాళ్ళు తమ పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా చెప్పారు. విద్యాసాగర్ ఆ తర్వాత తన పేరిట వాటిని మార్చుకుంటామని చెప్పినట్టుగా కూడా వారు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఒక బిల్డర్ బీరం మధుకర్ రెడ్డి అనే ఒక బిల్డర్ చింతల వెంకటేశ్వర రెడ్డి పేరును ప్రస్తావించారు. నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లిలో ఉన్నటువంటి 10 ఎకరాల భూమిని 2000 సంవత్సరంలో తమ పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కూడా ప్రస్తావించారు. అదేవిధంగా అదనపు ఎస్పీలుగా ఉన్నటువంటి సాయి మనోహర్ అదేవిధంగా మద్దిపాటి శ్రీనివాసరావు, మలినేని శ్రీనివాసరావుల పేర్లను కూడా సాక్షులు వెల్లడించారు. వారందరూ కూడా తమ పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత తమ పేరుగా బదిలీ చేసుకోవాలని పేర్కొన్నట్టుగా తెలుసు. మద్దిపాటి శ్రీనివాసరావు భువనగిరిలో ఉన్నటువంటి భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్టు నాగేంద్ర ప్రసాద్ అని ఒక సాక్షి వెల్లడించారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నటువంటి బూర రాజగోపాల్ భువనగిరిలో ఎకరం భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్టు మామిడి నరసింహస్వామి అనే ఒక లారీ డ్రైవర్ వెల్లడించారు. అదేవిధంగా ప్రస్తుతం సంగారెడ్డి ట్రాఫిక్ సిఐగా ఉన్నటువంటి మస్తాన్ అలీ తన పేరు మీద అంటే నయ్యి మంచరుడైనటువంటి పాషన్ సీను తన పేరు మీద 2008లో భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్టు నల్గొండకు చెందిన యూసుఫ్ ఖాన్ వెల్లడించారు. ఈ సాక్షుల వాంగ్మూలాలన్నింటినీ కూడా కీలకంగా వ్యవహరించాలి. వీటన్నిటి ఆధారంగా వీరందరికీ పోలీసు అధికారులకు అదేవిధంగా నేతి విద్యాసాగర్ మరియు చింతల వెంకటేశ్వర రెడ్డికి వీరికి నోటీసులు ఇవ్వాలా లేక వారి వివరణ తీసుకోవాలా ఇంకా ఇతర ఆధారాలు సేకరించి వారి ప్రమేయం బయటపడినట్టయితే నేరుగా ఛార్జ్ షీట్ వేయాలనే విషయాన్ని పోలీసు అధికారులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ధన్యవాదాలు నాగేష్ చారి, తాజా సమాచారాన్ని అందించినందుకు.